అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యోం నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 కన్యా రాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి వారికి మే 14, 2025న గురువు మిథున రాశిలోని 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు, నాయకత్వ లక్షణాలు మరియు వృత్తిపరమైన విజయం పెరుగుతాయి. డిసెంబర్ నాటికి గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఉద్యోగ, సామాజిక జీవితం మరియు వ్యక్తిగత విషయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కన్యా రాశి వారికి గురువు 10వ ఇంట్లో సంచరించటం వల్ల మీకు ఉద్యోగంలో విజయం, నాయకత్వ లక్షణాలు మరియు పురోగతి లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆస్తి నిర్వహణ లేదా కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి గురువు అనుగ్రహం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు లేదా వారు కోరుకునే స్థలాలకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ మీ దీర్ఘకాలిక ఉద్యోగ లక్ష్యాలను అనుగుణంగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా గురువు మిథున రాశి మరియు కర్కాటక రాశుల్లో సంచరిస్తాడు. దీనివల్ల మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. పెద్ద పదవుల్లో ఉన్నవారికి ఈ సమయంలో నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల వారు తమ టీంను విజయం వైపు నడిపించగలుగుతారు. అయితే కొన్నిసార్లు భయం వల్ల కానీ, అనుమానం వల్ల కానీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని తీసుకోపోవటం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ రంగంలో నిపుణులు లేదా పెద్దవారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. మొత్తం మీద గురుగ్రహ సంచారం మీ ఉద్యోగ వృద్ధికి చాలా అనుకూల సంవత్సరం. గ్రహస్థితులు మీకు స్థిరత్వాన్ని మరియు పురోగతిని రెండింటినీ అందిస్తాయి. మీ బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటూ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశి వారు వారి ఉద్యోగ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతారు. కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆస్తి పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టింగ్ సేవలకు సంబంధించిన వ్యాపారాలలో మే నెల తర్వాత గురువు డబ్బు సమకూర్చుకోవటానికి మరింత అనుకూలంగా ఉంటాడు. భూమి, ఆస్తి లేదా ఖరీదైన వస్తువుల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు ఆస్తి స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు. కన్యా రాశి వారు కుటుంబ కార్యక్రమాలు, పూజలు లేదా ఇంటి మరమ్మతులు వంటి శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయవలసి వస్తుంది. ఖర్చులు, పొదుపు మరియు పెట్టుబడుల మధ్య సమతుల్యత ఉంటే 2025వ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ డబ్బు సమకూర్చుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశి వారు సంతృప్తికరమైన మరియు సురక్షితమైన జీవితాన్ని ఆనందిస్తారు. కన్యా రాశి వారు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధ్యానం, యోగా వంటి ఒత్తిడి నివారణ పద్ధతులను మీ దినచర్యలో భాగంగా చేర్చుకోవటం మంచిది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన దినచర్యను క్రమం తప్పకుండా పాటించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇవన్నీ చేస్తే సంవత్సరం పొడవునా మీకు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కన్యా రాశి విద్యార్థులు చదువులో మరింత విజయం సాధిస్తారు. ప్రత్యేక కోర్సులు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించటానికి ఇది చాలా మంచి సమయం. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు, మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగపడతాయి. మొత్తం మీద గురుగ్రహ సంచారం విద్యార్థులకే కాకుండా అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.